ఆఫ్ఘనిస్తాన్తో 3 వన్డేల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసేసింది. వరుసగా 3 మ్యాచ్ల్లోనూ ఆఫ్ఘనిస్తాన్ను చిత్తుగా ఓడించింది. చెన్నై వేదికగా జరిగిన శనివారం నాటి మ్యాచ్లో ఆఖరి వన్డేలో సమిష్టిగా రాణించిన భారత్ ఏకంగా 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. యశస్వి జైస్వాల్ 86 బంతుల్లో 14 ఫోర్లు 3 సిక్స్లతో దుమ్మురేపితే, ఇక అజేయమైన శతకంతో నాటౌట్గా నిలిచాడు. రోహిత్ శర్మ అయితే ఏకంగా 9 ఫోర్లు 3 సిక్స్లతో 79 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టేశాడు. వీళ్ళిద్దరూ కలిసి ఇక 128 బంతులు మిగిలి ఉండగానే 219 పరుగుల భారీ స్కోర్ను ఛేదించి భారత్కు విజయాన్ని గిఫ్ట్గా ఇచ్చారు. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసింది అయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు. ఆఫ్ఘనిస్తాన్ జట్టులో కూడా అష్మతుల్లా అంటే ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ షాహిదీ 131 బంతుల్లో 13 ఫోర్లు 1 సిక్స్తో 102 పరుగులు చేసి సెంచరీతో అదరగొట్టేశాడు. అయితే అస్మతుల్లా ఒమర్జాయ్ కూడా 50 పరుగులు చేశాడు. హాఫ్ సెంచరీతో చాలా బాగా రాణించాడు. మిగతా బ్యాటర్లందరూ దారుణంగా విఫలమయ్యారు. భారత బౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ 5 వికెట్లు తీశాడు. అసలు ప్రసిద్ధి కృష్ణ తీసిన వికెట్లకి నిజంగా ఆఫ్ఘనిస్తాన్ బ్యాటర్స్ అయితే చేతులెత్తేశారు. ఇక ప్రిన్స్ యాదవ్, హర్ష్ దుబే, గుర్నూర్ బరార్ తల ఒక వికెట్ పడగొట్టారు. అనంతరం భారత్ 28.4 ఓవర్లలోనే వికెట్ నష్టానికి 221 పరుగులు చేసి గెలుపొందింది. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మకు తోడుగా శ్రేయస్ అయ్యర్ కూడా 20 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచాడు. అయితే ఈరోజు ఫస్ట్ హాఫ్ హీరో ప్రసిద్ధి కృష్ణ అయితే సెకండ్ హాఫ్ హీరో యశస్వి జైస్వాల్ అని చెప్పొచ్చు. ఇక మెయిన్ లీడ్ రోల్స్ అయితే ఖచ్చితంగా రోహిత్ శర్మని చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా చెప్పాలి అంటే రోహిత్ శర్మ ఈ అవకాశాన్ని చాలా అద్భుతంగా యూజ్ చేసుకున్నాడు. యశస్వి జైస్వాల్ ఒక పక్కన విరుచుకుపడుతుంటే రోహిత్ శర్మ బ్యాలెన్స్ చేస్తూ ఆచితూచి ఆడుతూ చాలా బాగా రాణించాడు. ముఖ్యంగా రోహిత్, యశస్వి, ప్రసిద్ధి కృష్ణలకు ఇది అద్భుతమైన ఒక మ్యాచ్ అని చెప్పొచ్చు.